ఇంటివారము యేసయ్యను వెంబడించెను నేను నా ఇంటివారము యేసయ్యను వెంబడించెను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు ఎదురైనా ఇనువను ఎడబాయను కడదాక నేను నా ఇంటివారము యేసయ్యను వెంబడించెను నేను నా ఇంటివారము యేసయ్యను వెంబడించెను జ్ఞానియే మాయలు శాస్త్రీయే మాయలు ఈలోక ధర్మవాదే మాయలు జ్ఞానియే మాయలు శాస్త్రీయే మాయలు ఈలోక ధర్మవాదే మాయలు ఈలోక జ్ఞానము ఎర్రితనము కాదా ఈలోక జ్ఞానము ఎర్రితనము కాదా క్రీస్తుననుసరించటే జ్ఞానానికి మూలం క్రీస్తుననుసరించటే జ్ఞానానికి మూలం నేను నా ఇంటివారము యేసయ్యను వెంబడించెను నేను నా ఇంటివారము యేసయ్యను వెంబడించెను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు ఎదురైనా ఇనువను ఎడబాయను కడదాకా నేను నా ఇంటివారము యేసయ్యను వెంబడించెను నేను నా ఇంటివారము యేసయ్యను వెంబడించెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఏక దేవుడు నాకు చాల దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఏక దేవుడు నాకు చాల దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధమించెను ఆత్మతో సత్యముతో ఆరాధమించెను నేను నా ఇంటివారము యేసయ్యను వెంబడించెను నేను నా ఇంటివారము యేసయ్యను వెంబడించెను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు ఎదురైనా ఇనువను ఎడబాయను కడదాకా నేను నా ఇంటివారము యేసయ్యను వెంబడించెను నేను నా ఇంటివారము యేసయ్యను వెంబడించెను హల్లెలూయా హల్లెలూయా దేవుడు నామానికి మహిమ హల్లెలూయా స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం భజనించి నిన్ను పగడనా స్వామి స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం భజనించి నిన్ను పగడనా స్వామి స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతము హల్లెలూయా 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 హల్లెలూయా
స్నేహితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసిరే పాడరా స్తోత్రగీత భజనించెను పగడరా స్వామి స్తుతి చేసిరే పాడరా స్తోత్రగీతము. హల్లెలూయా. దేవుడి భయపరచుకున్న ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడుతున్నప్పుడు పాటలు వింటున్నప్పుడు దేవుడు మనకిచ్చిన చేతులతో మనకిచ్చిన స్వరంతో దేవుడు నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. పైనున్న పరలోక మన దేశము పరలోక పౌలము మనము పరలోక పౌలము పైనున్న పరలోక మన దేశము పరలోక పౌలము మనము పరలోక పౌలము. ఓ సోదరా ఓ సోదరీ ఓ సోదరా ఓ సోదరీ పరమాత్మ తెలుసుకో పరలోకం చేరుకో పరమాత్మ తెలుసుకో పరలోకం చేరుకో పైనున్న పరలోకం మన దేశము పరలోక పౌలము మనము పరలోక పౌలము. సోదరం సోదరు గోరి ప్రతి ఒక్కరు కూడా సోదరుడా దేవుడు గట్టిగా మనము కొనిమిలో నడము చుడుకోవటంలో కాలు పెట్టొద్దు కాలి పవద్దు మనము కొనిమిలో నడము చుడుకోవటంలో కాలు పెట్టొద్దు కాలి పవద్దు పరలోకంలో పునరుద్ధుడా పరివారమే ఎంట వచ్చుడా పరలోకంలో పునరుద్ధుడా పరివారమే వెంట వచ్చుడా పరమాత్మ తెలుసుకో పరలోకం చేరుకో పరమాత్మ తెలుసుకో పరలోకం చేరుకో పైనున్న పరలోక మన దేశము పరలోక పౌలము మనము పరలోక పౌలము. ఓ సోదరా ఓ సోదరీ ఓ సోదరా ఓ సోదరు పరమాత్మ తెలుసుకో పరలోకం చేరుకో పరమాత్మ తెలుసుకో పరలోకం చేరుకో పైనున్న పరలోకం మన దేశము పరలోక పౌలము మనము పరలోక పౌలము. నాకెదురే లేదంటూ ఆకాశమునే పోవద్దు ఓ పేదోళ్ళ కళ్ళు పట్టొద్దు నాకెదురే లేదంటూ ఆకాశమునే పోవద్దు ఓ పేదోళ్ళ
ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. అప్రియమైన సహోదరి సహోదర, ఈ ఆదివారం ఆరాధనలో పాల్గొంటున్న దైవ బిడ్డలందరికీ, ఈ లైవ్ ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికను క్రీస్తు నామములో, క్రీస్తు మినిస్ట్రీ తరపున, పరిచర్య తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. కర్తగా వినండి పిల్లరా, తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి సుమారుగా 30 కోట్ల శుక్రకాణాలు రిలీజ్ అవుతుంటే ఒక్కసారి తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి 30 కోట్ల శుక్రకాణాలు రిలీజ్ అవుతాయి అనమాట. ఈ 30 కోట్ల శుక్రకాణాలు రిలీజ్ ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశిస్తాయో, ఈ తల్లి గర్భంలో 30 కోట్ల శుక్రకాణాలు కూడా అన్ని ప్రవేశించు. ఆ 30 కోట్ల శుక్రకాణాలలో ఒక కాణం మాత్రమే తల్లి గర్భంలో చీల్చుకొని గర్భాన్ని తాల్చిందంటే పిల్లల. ఇక మరి మిగతా అన్ని ఏమైపోతాయంటే రాలిపోతుంటాయి, మిగతా అన్ని ఏమైపోతుంటే చచ్చిపోతాయి పిల్లల. ఒక్కటే ఈ 30 కోట్ల శుక్రకాణాలలో ఒక్కటి మాత్రమే తల్లి గర్భంలో చీల్చుకొని పిండముగా మారి మాంసముద్దగై అది రోజు రోజుకు వెదుగుతుంటుంది. రోజు రోజుకు తల్లి గర్భంలో ఉత్పత్తి పొందుతుంటుంది అనమాట పిల్లరా. అదేంటంటే అభివృద్ధి అవుతుంటుంది రోజు రోజుకి, రోజు రోజుకి అది డెవలప్మెంట్ అయింది. చిన్నగా ఉన్న రూపాంతరం రోజు రోజుకి మాంసముద్దగా మారుతుంటుంది. రోజు రోజుకి ఏంటంటే అవయాలు నిర్మాణం జరుగుతుంటుంది, రూపాంతరం మారుతుంటే, చేతుల యొక్క రూపం వస్తుంటే, కాళ్ళ యొక్క రూపం వస్తుంటది, చేతుల యొక్క రూపం వస్తుంది, చెవుల యొక్క రూపం వస్తాయి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంట? దేవుడు జరిగిస్తున్న పని. ఇది దేవుడి యొక్క పని, దేవుడి యొక్క కార్యక్రమం ప్రియులారా. అంటే చూడని ప్రియులారా, 30 కోట్ల శుక్రకాణాలలో ఒక కారణం ద్వారా నీవు నేను ఒక తల్లి గర్భంలోని నీ భూమి మీదకి వచ్చిన వారము. ఏంటంటే ఏమంటే మన చేతులు ఎలా ఉన్నాయో, మన కాళ్ళు ఎలా ఉన్నాయో, మన ముక్కు ఎలా ఉందో, మన నోరు ఎలా ఉందో, మన యొక్క రూపాంతరం ఎంత చక్కగా నిర్మాణం చేసిండో దేవుడికి ఏ రోజైనా దేవా నన్ను ఎంత అందంగా చేసిన నీకు వందనాలని ఏ రోజు చెప్పావు, దేవా నాకెంత చక్కగా రూపం ఇచ్చావు, నీకు థ్యాంక్స్ అని చెప్పావు. నీ ముందు నీ భర్త పొగుడుతున్నావు, భర్త ముందు భార్య పొగిడింది, ఎందుకంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి. చేసింది ఏమంటే దేవుడి యొక్క కష్టం, దేవుడి యొక్క ప్రయాస. మీకు అర్థం గంట ఇంకా చెప్తానండి ప్రేమ సోహుల, అర్థం గంట ఇంకా చెప్తాను పిల్లరా. ఈ దేహం అంటే పిల్లరా రోజు రోజుకి 9 నెలలు వచ్చేదాకా ఎందుకు ఉంచుతుండో దేవుడు తెలుసా? గర్భంలో అవయవాలన్నిటిని కూడా చక్కగా నిర్మించాలి కాబట్టి. ప్రతి అవయవం కూడా భూమి మీదకి రాగానే సూర్యుడి కిరణాలు పడగానే కిలుక్కున వాడు ఏడవాలి, కిలుక్కున నవ్వాలి. డాక్టర్ చూడప్పుడు తల్లి గర్భంలో బయటికి తీసి వాడు ఏడకుండా నవ్వుకుండా ఉంటే ఏం చేస్తా సార్, తలకాయ కిందకి ఏలాడేసి బయట కాలు పెట్టి పిల్లల మీద బాగుతా ఉంటారు డాక్టర్లు. ఏమంటాడు అప్పుడు పిల్లరా? అంటే దేవుడి యొక్క అద్భుతం చూడండి, దేవుడి కార్యాన్ని ఒక్కసారి చూడండి పిల్లరా. ఆ మాంసం ముద్దగా మారిన మనం, పిండముగా మారి ఇంత రూపాంతరం పొంది ఇంతగా ఉన్న మనం, మన దేహములో దేవుడు ఉండాలని, దేవుడు మన దేహంలో దేవుడు ఉండాలని చేసుకున్నాడు. మనం ఇల్లు ఎందుకు కట్టుకున్నాం అంటే పక్కింటోకి ఇటంగా మనం ఉండటానికి, మన పిల్లలు ఉండటానికి, మన తరం పైన మన పిల్లలు ఉండాలి, వాళ్ళ తరం పైన వాళ్ళ పిల్లలు ఉండాలని మనం కట్టుకుంటున్న గూడి, మనం కట్టుకుంటున్న విల్లు, మనం ఉంటున్న నివాసము. అలాగే దేవుడు కూడా కోరుకున్నాడు, దేవుడు కూడా ఆలోచన చేశాడు. దేవుడు యొక్క ఆలోచనలో, దేవుడి యొక్క ప్రణాళికలో, దేవుడు ఉద్దేశాలు. ఎఫెసీ పత్రిక 1:5 వచ్చిన చూడండి ప్రియులారా. ఎట్లనగా తన కృప మహిమను గూర్చి కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారునిగా స్వీకరించుటకు ఎప్పుడంటండి మనల్ని దేవుడు కోరుకున్నది
ఎప్పుడంట దేవుడు ఆలోచించింది? జగతి పునాది వేయబడక ముందే. దేవుని యొక్క సంకల్పాన్ని ఆలోచన చేస్తే, దేవుడి యొక్క ఉద్దేశాలు మనం గ్రహిస్తే, దేవుడంట జగతి పునాది వేయక ముందే, అంటే ఈ భూమిని సృష్టించక ముందే, ప్రకృతి సృష్టించక ముందే దేవుడు మనల్ని కావాలని కోరుకున్నాడంట. దేవుడు ద్వారా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఇష్టపడి జగతి పునాది వేయక ముందే తన కోసం మనల్ని నిర్మించుకున్నాడు. ఎవరి కోసం అంటాయా? ఎవరి కోసం? మన కోసమా? దేవుడి కోసం మనం నిర్మించుకున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు మన కోసం, దేవుడి కోసం మనము ఎలా ఉంటున్నాం అనేది ఆలోచన చేయండి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరా, ఇక్కడ మనకి ఈ ఎఫెసీ పత్రికలో ఇలా చెప్పబడుతుంది కదా, కీర్తనకానికి వస్తే నా అంతరంగములను కలగజేసిన వాడు నీవే, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే, నేను చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలుగుద్దండి. కలిగిద్దా? కలగదా? కలుగుతుంది. ఎందుకంటే ప్రియమైన సోదరా, మనం కూడిని చూడండి, కూడి పెట్టని చూడండి, 12 గుడ్లు పొదిపేసింది అనుకోండి, 12 పిల్లలు 12 రకాలు పుడుతుంది. ఆ రూపాలు వేరు, ఆ రంగు వేరు. చూడండి ఎంత అందంగా పుడుతాయో చూడండి ప్రియమైన. దేవుడు కూడా నీవు నేను కావాలని తన కోసమే మనల్ని నిర్మించుకున్నాడు, తన కోసమే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన కోసమే మనల్ని భద్రపరుస్తున్నాడు, తన కోసమే మనల్ని కాపాడుతున్నాడు, తన కోసమే నిన్ను నన్ను భూమి మీద సజీవులుగా ఉంచాడు. 1 కొరింథీ 12:18 1 కొరింథీ 12:18 కూడా అయితే దేవుడు అవయములో ప్రతి దానిని తన చిత్త ప్రకారముగా చూడండి. ఎవరంట వచ్చిందంటే కీర్తనకర్తలతో ఏముంది? నా తల్లి గర్భంలో నిర్మించిన వాడు నువ్వే అన్నాడు. ఇక్కడ కొరింథీ కనుక వచ్చాక ఏమన్నాడంటే అవయములు ప్రతి దానిని తన చిత్త ప్రకారంగా శరీరంలో, ప్రతి దానిని ఎవరి ఇష్టంగా వచ్చినట్ట? దేవుడు ఇష్టంగా వచ్చినట్ట, దేవుడు చిత్తంగా ఉంచినట్ట. అంటే దేవుడు మన అవయవాలని నిర్మించే విషయంలో ఎంత ఆలోచన చేసిండో చూడండి. అంటే మనం ఇల్లు కట్టుకునే విషయంలో ఎంత జాగ్రత్తగా చేస్తాం. కిచెన్ రూమ్ ఇక్కడే ఉండాలి, బాత్రూమ్ ఇక్కడే ఉండాలి, హాల్ అక్కడే ఉండాలి, వంట రూమ్ ఇక్కడ ఉండాలి, ఎంత ఆలోచన చేస్తాం. దేవుడు మనల్ని నిర్మించుకునేటప్పుడు ఇంకెంత ఆలోచించుంటాడు. మనం కట్టుకున్న విలువ 100 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత కూలిపోతాయి. కానీ దేవుడు కట్టుకున్న దేహం, దేవుడు నిర్మించుకున్న దేహం, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, ఆయన వారిలో ఉండాలని ఆయన ఎలాగ దేవుడు తన చిత్త ప్రకారముగా శరీరములో ప్రతి అవయమును ఏం చేసినట్ట? చదవన్నమాట. అయితే దేవుడు అవయములో ప్రతి దాని తన చిత్త ప్రకారంగా శరీరములో వచ్చాడు. ఎక్కడ వచ్చినట్టంటే శరీరంలో వచ్చాడు. ఎవరు ఇష్ట ప్రకారంగా? దేవుడు ఇష్ట ప్రకారంగా. అంటే ఇప్పుడు ఈ చేతు చూస్తేనే నీకు చాలా సంతోషపడతావు, కళ్ళు చూస్తే ఇంకా సంతోషపడతావు, ఇక ముఖం చూస్తే ఇంకా సంతోషపడతావు, కాళ్ళు చూస్తే ఇంకా సంతోషపడతావు. నువ్వు ఇవన్నీ ఇచ్చింది ఎవరంటే దేవుడు. వీటన్నిటిని కలగజేసింది ఎవరంటే దేవుడు. వీటికి నిర్మాణం చేసింది ఎవరంటే దేవుడు. అంటే దేవుడు ఎంత పర్ఫెక్ట్ గా మన విషయంలో ఉన్నాడు చూడండి. ఈ కనపడ్డ అవయాలు చూసి మనం మురిసిపోతున్నాం. ఇప్పుడు కనపడిన అవయాలు కనుక వద్దాం ప్రియులారా. కనపడ్డ అవయాలే ఇలా ఉన్నాయి. కనపడిన అవయాల గురించి చూస్తే ఫస్ట్ ప్రియులారా 2 కిడ్నీ చూసుకోండి. ఈ 2 కిడ్నీలు ఏంటి పని చేస్తుంది? నువ్వు తినే ఆహారాన్ని అరగదీస్తుంది. ఈ కిడ్నీలు ఎక్కడున్నాయి చెప్పండి? బ్యాక్ సైడ్ ఉంటాయి ప్రియులారా, పక్క సైడ్లకు ఉంటాయి. అవి ప్రియులారా ఆ కిడ్నీలకి వాటికి ఉన్న శక్తిని చూడండి. నువ్వు ఎంత ఆహారం తింటావో అదంతా కూడా కరగదీసేది ఏంటిదంట అప్పుడప్పుడు ఏంటంటే బాగా తిన్నాక అప్పుడు అరుగుదల లేదని స్పైట్ బాటిల్ తీస్తాం మోత అది తాగితే అంటే అరిగిందేమని. ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే
కిడ్నీలు నిర్మాణం చేసిన దేవుడు, ఆ తర్వాత ఊపిరితిత్తులు, ఆ తర్వాత లివర్లో, ఆ తర్వాత కాజ్యాలు, ఆ తర్వాత ఎముకలు, ఆ తర్వాత పేగులు, ఆ తర్వాత శరీరము, ఆ తర్వాత గుండె, ఆ తర్వాత స్వరము. ఈ అన్నిటిని ఒకదానికి అంత జాయింట్ పెట్టి చూడండి. దేవుడు కూడా ఇక్కడ అదే చూపిస్తున్నాడు. ప్రతి దానిని ఎంతగా అమర్చిందో చూడండి, ఎంత చక్కగా భద్రపరిచిందో చూడండి. ఎందుకయ్యా ఇంతగా గూడి కట్టుకున్నాం? 5 అడుగుల మనిషికి ఎంత నిర్మాణం అవసరమా? ఎందుకయ్యా ఈ మనిషి కోసం ఎంత కష్టపడుతున్నాం? ఎందుకయ్యా మనిషిని ఎంతగా ప్రేమించడం అంటే ఆ మనుషులు నాకు కావాలని, దేవుడికి కావాలని, మనము దేవుడికి కావాలని, దేవుడు ఇష్టంగా మన ప్రతి అవయవను నిర్మించిందంటే మన యొక్క నిర్మాణం వెనక ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. మన నిర్మాణం వెనక ఎవరు ఉన్నారంటే దేవుడు ప్రణాళిక ఉన్నది. ప్రియులారా, అప్పుడప్పుడు మనం అంటగా పాపం ఎందుకు లేదు నా జీవితం పాడుగాను అనవసరం ఈ కష్టాలు, ఈ బాధలు, చచ్చిపోతే బాగా అనుకుంటాం. ప్రియులారా, చచ్చిపోవడానికి ఇంత చక్కగా అవయాలని దేవుడు నీకు ఇచ్చింది. ఏదో కష్టం వచ్చిందని, ఏదో బాధ వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని, ఏదో సమస్య వచ్చిందని చిన్న వాటికి నువ్వు చచ్చిపోవాలని నువ్వు అనుకుంటే నిన్ను నిర్మించిన దేవుడు ఇంకెంత ఆలోచిస్తున్నాడు. చచ్చిపోవటానిక, చంపబట్టానిక, ఆగం కాటానిక, పతనం కాటానిక, ఆత్మహత్య చేసుకోవటానిక దేవుడు నీకు దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆయననే నీ దేహములో ఉండాలని. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఇంకొక మాట ఇంటే అద్భుతం ఉంది. ప్రసంగి గ్రంథం 11:5 ప్రియులారా, దేవుడు యొక్క ప్రణాళికలు ఈరోజు నీవు నేను తెలుసుకోవాలి. ప్రసంగి గ్రంథం 11:5 సునాలి గర్భం అంటే తల్లి గర్భము. ఎముకలు ఏ రీతిగా వెతుకుతున్నాయో నీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇది దేవుడు రహస్యంగా పెట్టాడు. మళ్ళీ చదువు ఎంత బాగుంది మాట. సునాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా వెతుకుతున్నాయో నీకు తెలియదు. నువ్వేమంటావంటే 6 నెలల తర్వాత టెస్ట్ చేయాలంటావు, 6 నెలల తర్వాత స్టాండింగ్ తీయాలంటావు. ఎందుకు? నీకు డౌట్, అమ్మాయి అయితే తీసేయాలని, అబ్బాయి అయితే ఉంచాలని. కానీ దేవుడు యొక్క కష్టాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. దేవుడి యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రియులారా, సునాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా వెతుకుతుందో నీకు తెలియదు. ఈ ఎముకలు చూడండి, ఈ ఎముకలు ఏ విధంగా, బోన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన సోదరులారా, కళ్ళు ఉన్నాయి, చక్కగా స్వరం ఉంది. కానీ ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, తెలుసా? కళ్ళు లేని వాళ్ళు కూడా చదువుకున్నారు, కళ్ళు లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, కళ్ళు లేని వాళ్ళు కూడా పాటలు పాడుతున్నారు, కళ్ళు లేని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, కళ్ళు లేని వాళ్ళు కూడా బైబుల్ చదువుతున్నారు, కళ్ళు లేని వాళ్ళు కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. అంటే వారికి అదొక చదువు, వాళ్ళకి కూడా ఒక చదువు ఏర్పాటు ఉన్నది, వారికి కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ప్రియమైన సహోదరులారా, కళ్ళు లేనాయనే చక్కగా పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, వాక్యం పఠిస్తుంటే ఇప్పుడు కళ్ళున్న మనిషి ఇంకెంత చేయాలి? ఏమంటే కళ్ళున్న మనిషి ఇంకెంతగా దేవుని మహిమపరచాలి? కళ్ళున్న మనిషి దేవుని ఎంత స్తుతించాలి? కళ్ళున్న మనిషి ఎంత దేవుని నామమును మహిమపరచాలి? అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటున్నదే. ప్రియమైన సహోదరులారా, దేవుడు నీ పట్ల నా పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళిక అంత కాదండి. ప్రియమైన సోదరులారా, గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకునేదంట. ఈ గుండె ఎందుకు కొట్టుకునేదో తెలుసా? కాళ్ళకి, మెదడుకి, నేత్రాలకి, ఎముకలకు, మాంసములకు, పేగులకు, బోన్స్కు బెడ్ సర్కిల్ అందించేది ఏంటంటే గుండె. హల్లెలూయా. ఏంటిదంట? గుండె. ఇది చూడండి, ఇది ఎంత బాగా పనిచేస్తుందో చూడండి.
తల్లి గర్భం మొదలుకొని ఈ రోజు వరకు కూడా అది పని చేయటం ఆగిందా? అది ఆగితే మరణం. అది ఆగితే అది ఆగిపోయినట్టు ఎప్పుడైనా మనకు అనిపించిందా? అనిపించితే నువ్వు ఉండవుగా, అవునా కదా? అంటే నువ్వు పండుకున్నా అది పండుకోదు, నువ్వు ఆగినా అది ఆగదు, నువ్వు లేచిన కూర్చున్న ఏదన్నా గుండె ఎమ్మటే టక 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 కొట్టుకుంటూనే ఉంటుంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకునేది గుండె. 72 సార్లు కొట్టుకుంటుంది ఈ గుండె. ఎంత బాగా అమర్చిండో ఒకసారి ఆలోచన శరీరం, ఎంత చక్కగా మన గర్భంలో ఉంచిండో చూడండి ప్రియమైన సహోదరులు. అందుకని మనం తెలుసుకోవాలి ప్రియులా. ఈరోజు దేవుడికి మనము ఎంతవరకు ఆయనని ప్రేమిస్తున్నాము, ఎంతవరకు ఆయన పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఆదికాండం 1:27 వచ్చిన దేవుడు తన స్వరూపమందు నరులను సృజించు చేసి దేవుడు స్వరూపమందు సృజించును, స్త్రీని గాను పురుషుడు గాను. చూడండి, హల్లెలూయా. దేవుడు ఎలా చేసిండటండి? దేవుని యొక్క స్వరూపమందు మనం వచ్చిన వారు. ఏ స్వరూపం అంటారు? దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్న వారము, దేవుని యొక్క రూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చిన వారు. మనమేమంటామంటే ఈ పిల్లగాడు ఏంది తాతలకు ఉన్నాడు పోలిక అంటాం. ఇంక కొంతమంది అంట ముక్కు వాళ్ళ నాన్నమ్మదే, మరి పళ్ళు వాళ్ళ అయ్యే, కాళ్ళు వాళ్ళ నాన్న, చేతులు వాళ్ళ అమ్మాయి. చూడండి ఎంత బాగా ఏ పాట పాటు పేర్లు పెడుతున్నారు. అసలు నిర్మాణం చేసిన వ్యక్తిని మర్చిపోయారు, కార్యాన్ని చేసిన వ్యక్తిని మర్చిపోయారు, భూమి మీదకి రావటానికి దేవుడు పడిన కష్టాన్ని మర్చిపోయి ఇక్కడ అవి అన్నిటి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. హల్లెలూయా. ఏమండి ప్రియమైన సహోదరి సహోదరు, దేవుడు మనిషిని ఇంతగా చేశాడు కదా, ఎంతగా ఏమంటే స్త్రీని గానో పురుషుడు గానో దేవుడు చేసినట్ట. ఎలా చేశాడని చూస్తే ఆదికాండం 2:7 వచ్చిన, ఆదికాండం 2:7 వచ్చిన, ఆదికాండం 2:7 వచ్చిన. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఎంత చేసినట్టు దేవుడు నేల మట్టితో చేసింది. అందుకని చూడండి, ఈ పొట్టోల్ని, కొర్సోల్ని, ఐటోల్ని, లావటోల్ని, బకటోల్ని వీళ్ళందరూ గాపుకొని తీసుకొని స్నానాలు చెప్పింది. ఎన్నిసార్లు స్నానం చేసినా కానీ మన వృత్తి మట్టే వచ్చింది. మనకి నువ్వు ఎంత మైసూర్ శాండ్ వాడినా పర్వాలేదు, అమెరికా నుంచి సొమ్ము తెచ్చి వాడినా పర్వాలేదు, ఇటలీ నుంచి ఫారెన్ డబ్బా తీసి రాసినా పర్వాలేదు, బొంబాయి నుంచి లైఫ్ సొమ్ము తెచ్చినా కానీ నువ్వు మళ్ళీ స్నానం చేసి మళ్ళీ రుద్దు ఏమొచ్చింది? మట్టే. ఎందుకు? స్టార్టింగ్ ఏముంది నీకు? దేవుడని యెహోవా నేల మట్టితో నరుణ్ణి చేసిన, నేల మట్టితో. చూడండి, ఇప్పుడే స్నానం చేసినాక మళ్ళీ రుద్దితే మట్టి వస్తుందని మట్టే వచ్చింది. ఏమొచ్చిందంట? మట్టే వచ్చింది. ప్రియమైన సహోదరు, దేవుడు యొక్క రూపం ఒక్కసారి మీరు ఆలోచించండి. మన యొక్క ఈ ఊపిరి రాస్కరంధంలో ఊదిందంటండి. ఎందుకయ్యా దేవుడు ఇంతగా మన పట్ల ఉన్నాడు అంటే అక్కడ కనపడుతున్న మాట ఒకసారి చదువుకుందాం బైబిల్లో ప్రియులారా. 1 కొరింథీ 3:16 ప్రియమైన సహోదరులారా, మీరు దేవుని ఆలయమై ఉన్నదని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా. చూడండి, దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటున్నారు. ఇప్పుడు మనం ఎలా మారాలంటండి? దేవుని ఆలయంగా మనం మారాలి. మన ఆలయంలో ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే మన ఆలయమే, మన శరీరాన్ని ఆలయంగా మార్చుకోవాలి, మన దేహాన్ని దేవుడి గుడిగా మార్చుకోవాలి, మన యొక్క శరీరాన్ని దేవుడి యొక్క నివసించే స్థలముగా నియమించుకోవాలి. కానీ మనకి అంత అవకాశం ఉందా?
దేవుడు మన మందిరం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. మన మందిరం ఎలా ఉంది? మంచిగా ఉంది. మన మందిరం ఎలా ఉంది? నీట్గా ఉంది. అంటే ఇప్పుడు ఈ మందిరము గోడలో, ఈ మందిరము ఒక స్థలము, కానీ దేవుడు అనుకుంటుంటే నువ్వే నాకు ఒక ఆలయముగా ఉండాలంటున్నాడు. ఇప్పుడు బైబిల్లో ఏముంది? దేవుడే మనకి దేహాన్ని ఎందుకు ఇచ్చినంటే దేవుడు నివసించడానికి ఇచ్చిండు. మరి ఆ దేహంలో దేవుడు ఉండాలంటే ఆ దేహం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ దేహంలో ఏముండకూడదు? చెడు ఉండకూడదు. ఆ దేహంలో కుళ్ళుబూతు ఉండకూడదు. ఆ దేహంలో కుట్రాలు ఉండకూడదు. ఆ దేహంలో మోసం ఉండకూడదు. ఆ దేహంలో జిమ్ముకులు ఉండకూడదు. ఆ దేహంలో మ్యాజిక్లు ఉండకూడదు. ఆ దేహంలో హెచ్చులు ఉండకూడదు. ఆ దేహంలో మోసపూర్వమైన బుద్ధి ఉండకూడదు. ఆ దేహంలో దొంగతనం ఉండకూడదు. ఆ దేహంలో వ్యభిచారం ఉండకూడదు. ఆ దేహంలో మనుషులను మోసపుచ్చే విధంగా ఉండకూడదు. ఆ దేహంలో పొరుగువారి సొమ్ముని ఆశించే విధంగా ఉండకూడదు. నా దేహం పొరుగువారు భార్యని ఆశించకుండా ఉండాలి. ఆ దేహం పొరుగువారు పురుషుని ఆశించకుండా ఉండాలి. ఆ దేహం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ దేహం ఎంత నీట్గా ఉండాలి. మన పెట్స్ బంధువులు వస్తే ముందు ఏమంటుంటే ఇల్లు నీట్గా ఉంచుతా ఉన్నారు. ఇలా బంధువులు వస్తున్నారు అంటాం. అంటే బంధువులు వస్తున్నారు కాబట్టి ఇల్లు నీట్గా ఉంచుతూ, స్నేహితులు వస్తున్నారు కాబట్టి ఇల్లు నీట్గా ఉంచుతూ, అమ్మగారు అయ్యగారు వస్తున్నారు కాబట్టి ఇల్లు నీట్గా ఉంచుతూ మంచిదే. మరి అయ్యగారు అమ్మగారు పోతే ఎప్పుడు అంటే మళ్ళీ ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ గిన్నెలు అక్కడే, ఎక్కడ వస్తువులు అక్కడే. అంటే మనుషుల కోసమేనా నువ్వు ఇంత నీట్గా చేసేది? మనుషులు వస్తారనే ఇల్లు ఇంత నీట్ చేసుకునేది. కానీ దేవుడు రావాలంటే దేవుడు కూడా నిన్ను అడుగుతున్నాడు, నీ దేహమే దేవాలయముగా మారాలంటే ఒక ఆదివారం మాత్రమే కాదమ్మా, ఒక శుక్రవారం మాత్రమే కాదు, ఒక బుధవారమే కాదు. ఆల్రెడీ ప్రార్థనలో తలస్నానాలు చేసి తెల్ల బట్టలు వేసుకొని ముసుగేసుకొని మూల కూర్చొని మూలగటమే కాదు, 24 గంటలు కూడా దేవుడు నీ దేహములో ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అక్కడే ఉన్నాయా? మోసకరమైనదైనా మన హృదయం మోసకరమైందా? ఇప్పుడు మన హృదయంలో దేవుడు ఉండాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అందుకని ఇర్మియాలో కూడా చెప్తాడు, ఇర్మియా గ్రంథంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపు వాడు ఒక్కడ కూడా లేడంట. అందుకనే దేవుడు అంటున్నాడు ఈరోజు, నీ దేహంలో దేవుడికి సోటు ఉందా? నీ హృదయంలో దేవుడికి సోటు ఉందంటే నువ్వు దేవుడి దృష్టిలో ఎలా ఉండాలంట? పరిశుద్ధుగా కనపడాలి. దేవుడి దృష్టిలో నువ్వు ఎంత కనపడాలి? నీతిమంతుడుగా కనపడాలి. దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? తగ్గింపు స్వభావం ఉండాలి. దేవుడి దృష్టిలో ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? ఎదుటి వారిని ప్రేమించేవారుగా. ఈ చెప్పిన క్వాలిటీలో ఒక క్వాలిటీ మన కాడ ఉందా? ఆదివారం ప్రార్థన అంటూ పాపాలను ఒప్పుకుంటూ సోమవారం నుంచి మరి పాపాలని మొదలు పెట్టడం, మరి మర్చిపోయి కొత్త పాత అన్ని లైన్ పెట్టుకొని వదులుతుంటూ అప్పుడప్పుడు నా సంగతి తెలిసేనా నువ్వు అంటావు. నీ సంగతే కానీ దేవుడు నీ సంగతి చూస్తే నిమిషానికి 72 సార్లు పట్టుకునే గుండె నాకు కాకపోతే తిరగదంటావు. ఆయన ఒక్కసారి దేవుడు చూస్తే నువ్వు తిరగకుండా పడిపోతావా? ఎవరి మీద స్వార్థం, ఎవరి మీద అసూయ, ఎవరి మీద పగ, ఎవరి మీద మోసం? ఎందుకు? బతికే ఈ కొద్ది జీవితంలో, బతికే ఈ కొద్ది దినాలలో, బతికే కొన్ని సంవత్సరాల మన దేహం దేవుడు ఎంత చక్కగా అమర్చిండు. దేవుడి యొక్క కష్టాన్ని గుర్తు చేసుకున్నావా? దేవుడి యొక్క ప్రయాసను గుర్తు చేసుకున్నావా? దేవుని పట్ల ఆయన చిత్తం ఏంటో ఆలోచిస్తున్నావా? ప్రేమేశ్వరులరా, అందుకనే ప్రేమేశ్వరులరా ఒక భక్తుడు పాట పాడిన ప్రేమేశ్వరులరా. హల్లెలూయా, హల్లెలూయా. నాది నాదంటూ నాకెదురే లేదంటూ అత్తాశకపోనే పోవద్దు, ఓ పేదోళ్ళ నోళ్ళు పట్టొద్దు. నాది నాదంటూ నాకెదురే లేదంటూ అత్తాశకపోనే పోవద్దు, ఓ పేదోళ్ళ నోళ్ళు పట్టొద్దు. హల్లెలూయా. ఈరోజు ఇదేనగా నాది నాదంటూ ఊరుకులు పెట్టి పేదోళ్ళు నోళ్ళు కొట్టేవాళ్ళేరా? ఎంతమంది మోసాలు,
ఈ దేహము దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉంచాలని దేవుడు కోరుకున్నాడో, దేవుడు ఈ హృదయంలో ఎంత నీటిగా ఉంచాలని కోరుకుంటున్నాడో, ఆయన అనుకున్నట్టుగా మనిషి ఉండలేకపోతున్నాడండి. ఆయనకి ఇష్టంగా మనిషి ఉండలేకపోతున్నాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా ఉండలేకపోతున్నాడు. ఆయన పని చేసేవాడిగా ఉండలేకపోతున్నాడు. ఆయనకి లోపడే విధంగా ఉండలేకపోతున్నాడు. ఆయన చెప్పిన పని చేసే విధంగా ఉండలేకపోతున్నాడు. ఎక్కడ చూద్దామన్నా ఎలా ఉండదో మానవ దేహం. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. చాలు, హల్లెలూయా. మీ దేహం దేవుడి వల్ల మీకు, మన దేహం ఎవరి వల్ల అనుగ్రహించబడదంట? దేవుడి వల్ల అనుగ్రహించబడదు. నీ దేహం దేవుడి వల్ల నీకు అనుగ్రహించబడది. పరిశుద్ధాత్మకు ఆలమే ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు. చాలా ప్రియుల, ఇప్పుడు మన దేహం ఎవరిని మహిమపరచడం కంట? దేవుని మహిమపరచడానికి. మన చేతులు ఎందుకు ఇచ్చినట్టు? దేవుని మహిమపరచడానికి. మనకి స్వరం ఎందుకు ఇచ్చినట్ట? దేవుని మహిమపరచడానికి. ప్రతిది కూడా దేవుని మహిమపరచడానికి దేహాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఈ దేహం ద్వారా దేవుడికి మహిమతుందా? ఈ దేహం ద్వారా దేవుని ఘనపరుచుతున్నావా? ఈ దేహం ద్వారా దేవుని సంతోష పెడుతున్నావా? ఈ దేహం ద్వారా దేవుడు పరిచర్య చేస్తున్నావా? ఈ దేహం ద్వారా దేవుడు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈ దేహం ద్వారా దేవుడు పాటలు పాడగలుగుతున్నావా? ఈ దేహం ద్వారా దేవుడు పరిచర్యలో వాడబడుతున్నావా? నీకు దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చినట్ట? మరి ఒకసారి చూడండి, ఆ మాట ఎంత బాగుందో. మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు గారు. మళ్ళీ ఎవరు? మీరు మీ సొత్తు కాదు. ఎవరు సొత్తు అంట? మనం దేవుడు సొత్తు అంట. విలువ పెట్టి కనుగొ. ఎవరు కొనుక్కున్నారు మనల్ని? మరి ఇప్పుడు దేవుడు కొనుక్కున్నప్పుడు మన మీద ఎవరు పెడతారు ఉంటుంది? అప్పుడప్పుడు ఏమంటారంటే, నేను ఈ అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి ఈ అమ్మాయి మీద అధికారం నాకే ఉంటుంది అంటారు భర్త. భార్య కూడా తక్కువదా, నేను నా తాళి కట్టిన కాబట్టి నీ మీద అధికారం నాకే ఉండదు. మరి తాళి పొట్టుకి ఇంత ఉంటే, కట్నం కాడ ఇంత ఉంటే, మరి ప్రాణం పెట్టినానికి ఇంకెంత ఉంటుంది? రక్తం కాల్చడానికి ఎంత ఉంటుంది? అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు నీకు నాకు ఏం చెప్తున్నా అంటే, నీ హృదయంలో దేవుడికి చోటు ఉందా? అందుకనే పలికిన గ్రంథం 3:20 కూడా చూడండి. ఇదిగో తలుపు ఎంత నిల్చుంటాడు. ఏంటంటే దేవుడు అంటే మన హృదయం అనే తలుపు తట్టుతున్నాడు. అంటే ఆల్రెడీ హృదయంలో నుంచి బయటికి పంపించను. ఎలా పంపించను? దేవుడు బయటికి ఎలా పంపించను? దేవుడు ఉండాలని మన దేహాన్ని నిర్మించుకున్నాడు. దేవుడు ఉండాలని మనల్ని నిర్మించుకున్నాడు. దేవుడు మన హృదయంలో ఉండాలని ప్రతి అవయవంలో అమర్చుకున్నాడు. దేవుడు మన హృదయంలో ఉండాలని ప్రతిదీ ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణం చేసుకున్నాడు. దేవుడు కొద్ది కాలం ఉండడం, కొద్ది కాలం తర్వాత ఏమైపోయాడంటే బయటికి పంపించడం. ఎవరు పంపించడం? మనమే పంపడం. ఎలా పంపడం? చెడు చేయటం కాదు. చుట్ట తాగే వాళ్ళు ఉంటారు, ఆ చుట్ట వాసన పడినోళ్ళు ఉంటారు. వాసన పడినోళ్ళు ఇంటికి ఉంటారా? అసలు ఉండరు. అసలు పొరపాటున ఉండరు. ఇప్పుడు చుట్ట తాగేవారు, సిగరెట్ తాగేవారు, బీడీ తాగేవారు, అమర్ తినేవారు, ఎమ్మలేవారు, కాబట్టి కళ్ళు తాగేవారు, సారు తాగేవారు, ఇన్ని పదాలు శరీరంలో వాడుతుంటే, ఇన్ని యూజ్ చేస్తుంటే మనిషి వీటికి బానిస అయిపోయినప్పుడు దేవుడు వారి హృదయంలో ఉండగలుగుతాడా? ఉండలేస్తారా? అప్పుడప్పుడు ఏమంటూ మనలో మన మాట మనం కాబట్టి చెబుతున్నాను. పక్క నీ అమ్మటో కూర్చుంది అనుకో, నీకు అనిపిస్తుంది స్నానం చేయలేదు, రసం జరిగే అమ్మాయి అంటాం. మరి ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయన నీలో నివాసం చేయాలంటే నువ్వు కూడా పరిశుద్ధంగా మారాలి, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటేనే దేవుడు నీ హృదయంలో ఉంటాడు. దేవుడు నీ హృదయంలో ఉంటే నీకు ఏది కొదువు ఉండదండి. మళ్ళీ చెప్తున్నాను, హల్లెలూయా. 2 రోజులకు ఒకసారి హాస్పిటల్ పోవాల్సిన పని లేదు, వారానికి ఒకసారి 4 ఇంటిస్లు వేయించుకోవాల్సిన పని లేదు. దేవుడు నీ హృదయంలో ఉంటే సర్వస్వం నీ ముందు ఉండేది. గుర్తు పెట్టుకోండి. మన ఇంటికి ముఖ్యమంత్రి గారు వస్తాడు అనుకోండి, మన రోడ్లు ఎట్లుంటాయి, మన ఇల్లు ఎట్లుంటుంది,
అసలు మన ఇంట్లో వంటలు ఎట్లా ఉంటాయి, మన రోడ్డు చుట్టూ పోలీసులు ఎట్లా ఉంటారు, అసలు మన తెక్కి మారిపోద్ది. మా ఇంటికి వస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి ఇంటుంటే మరి దేవుడే లోకంలో ఉంటే, దేవుడే మన హృదయంలో ఉంటే, దేవుడే మన మనసులో ఉంటే, దేవుడే మన దేహంలో ఉంటే, కోటాని దేవదూతలు నీ కంటికి కనపడకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతాయి అంటండి. హల్లెలూయా. కానీ దేవుడు ఉంచుకో, మనం దేహంలో దేవుడు ఉంచుకోలేకపోతున్నాం. ఈ హృదయంలో దేవుడికి చోట్లనే ఇదిగో తలుపుని ఎందుండి నేను నుంచో తట్టుతున్నాను, తలుపు అంటే ఆగు, సీరియల్ అయిపోయినాక నేను తలుపు తీస్తాను, సినిమాలు అయిపోయినాక తలుపు తీస్తాను, ఎంజాయ్మెంట్ అయిపోయినాక తలుపు తీస్తాను. దేవుడు తట్టుతున్నాడు. అమ్మా నీ హృదయంలోకి వస్తే నీ జీవితం మారింది, అమ్మా నీ హృదయంలోకి వస్తే నీ బతుకు మారింది, నీ హృదయంలోకి వస్తే నీ రోగం పోద్ది, నీ హృదయంలోకి వస్తే నీ పాపం స్వభావం పోద్ది. అమ్మా నాకు సోటి అమ్మా నీ హృదయంలో నేను నివసిస్తానని తలుపు తట్టుతున్నాడంట. ఎక్కడుండి? ఆయన కట్టుకునే ఇంటిలోనే ఆయనే బయట నిలబడాల్సి వచ్చింది. అంటే మనం ఏం చేసినాం? బయటికి పంపించినాం. ఇంటికల్లా ఆయన వచ్చి ఇంట్లో కిరాయికున్న వాళ్ళు ఎలా కొడితే వాళ్ళకి ఎంత బాధ ఉండింది. ఆయన కట్టుకున్న గూడిది, ఆయన ఉంచుకున్న నిర్మాణ దేహం ఆయన్నే మనం ఎలా కొట్టినాం. అంటే మనం ఎంత ఈ అవయాలను నిర్మించిన దేవుడు, దేహాన్ని నిర్మించిన దేవుడు, ఊపిరినిచ్చిన దేవుడు, తన స్వరూపమును ఇచ్చిన దేవుడు, తన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, విలువ పెట్టి కొనుక్కున్న దేవుణ్ణి మనం బయటికి నెట్టేసినాం. ఆయన మళ్ళీ రావాలని ఆయన చెప్తున్న మాట చదువు. నీ పక్కన ఉండాల్సింది వ్యర్థమైన మాటలు కాదు, నీ మనసులో ఉండాల్సింది వ్యర్థమైన మాటలు కాదు, వ్యర్థమైన ఆలోచన కాదు, పనికి మానే మాటలు కాదు. బైబుల్ నీ చేతిలో ఉండాలి, పక్కన నీ బైబుల్ ఉండాలి, నీ చేతిలో ఒక బుక్ ఉండాలి, ఒక పెన్ను ఉండాలి, ఒక పాటల పుస్తకం ఉండాలి. నీ జీవితంలో మార్పు, నీ కుటుంబంలో మార్పు, నీ ఆలోచనలో మార్పు, నీ నడకలో మార్పు, నీ ప్రవర్తనలో మార్పు, నీ బిహేవియర్లో మార్పు రావాలి. ప్రేమైన సహోదరురా, మార్పు వచ్చిన రోజే దేవుడు నిన్ను నన్ను ఆయన మన హృదయంలో నివాసం చేయగలుగుతాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సోదరా, దేవుని ఈరోజు మనం చేసిన ప్రతి పాపం వల్ల ఆయన బయటికి పోయిండు. ఈరోజు ఆయన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన చెప్తున్న మాట ఎంత సార్, మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తానంట. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎల్లగొట్టబట్టగా ఇన్ని సమస్యలు తెచ్చుకున్నాం మనం, అవునా? ఆయన ఎల్లగొట్టబట్టగా మనశ్శాంతి లేకుండా అయింది. పిల్లగాలకి మనశ్శాంతి లేదు, భర్తకి మనశ్శాంతి లేదు, భార్యకి మనశ్శాంతి లేదు. ఇంట్లో భార్య ఉంది, పనికి భర్త ఉన్నా, కానీ ఇంట్లో భార్యకి మనశ్శాంతి లేదు, పనికి వెళ్ళిన భర్తకి మనశ్శాంతి లేదు. ఎందుకంటే నా పిల్లగాలు ఎట్టున్నారు, నా భార్య ఎట్టున్నారని ఆడబ్బా భర్త. ఇక్కడ భార్య ఏంది, మా యానికి పని దొరికిందో దొరకలేదో, డబ్బులు వస్తాయో రావో, ఇక్కడ బాగా చూడండి అంటే లాగు జర్నీలో కూడా వీళ్ళందరూ అక్కడ ఉన్నట్టుగా ఆలోచించుకుంటారు. పక్కన ఇంట్లో ఉన్నట్టే మనసు కండి. ఇది టికెట్ లేదుగా, ప్రయాణం లేదుగా, ఎంత లెక్కన వెళ్ళిపోతుంది ఈ మనసు, కాండాలు దాటిపోతుంది ఈ మనసు. ఈ మనిషి ఏడా కూర్చుని కానీ ఇప్పుడు ఆలోచన ఎక్కడ ఉంటుందంటే ఊరంతా తిరిగి వైఎస్ఆర్ కాలం అంతా తిరిగి వస్తుంది. మన మనసు మాత్రం, బాడీ మాత్రం ఏడా ఉంది, మనసు మాత్రం ఎక్కడ పని దొరుకుదా, ఎప్పుడు మా ఆయన డబ్బులు తెత్తరా, ఇది ఏం కొనుక్కోవాలా, ఏం చేయాలి, ఎప్పుడు ఇదే శరీర సంబంధం. కానీ ఏ రోజైనా దేవుడి గురించి ఆలోచించిన, ప్రభు నన్ను కలగజేసినవయ్యా, ఊపిరినిచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, బలం ఇచ్చిన, శక్తినిచ్చినవయ్యా, అయ్యా నీ కొరకు నేను మంచి పాట పాడాలి, ప్రార్థన చేయాలి, అయ్యా నీ సన్నిధిలో ముందు ఉంటానని ఏ రోజైనా అనుకున్నావా? అసలు మన అవసరం అనేది తీరినాక అప్పుడు వస్తాం మన దేవుడి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఖాళీగా ఉంటే వస్తాం, మళ్ళీ బిజీ కూడా పొరపాటున రావు. హల్లెలూయా. అందుకనే కదండి ఈరోజు ఇన్ని కష్టాలు మనం పడుతున్నాం, అవునా కదా? అప్పుడప్పుడు చాలా మంది అంటారు, పెద్దోళ్ళు అంటారు, ఏమంటారంటే ఇంట్లో యజమానుడు లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఏంటో తెలిసిద్ది అంటారు. అంటే తండ్రి లేకపోతే తండ్రి ఏంటో అందరూ తెలిసి. ఎందుకంటే తండ్రి ప్రతిదీ తీసుకొస్తున్నాడు కదా, ప్రతిదీ తీసుకొచ్చి పెడుతున్నాడు కదా, భార్యకి పెడుతున్నాడు, బిడ్డలు పెడుతున్నాడు, కొడుకులు పెడుతున్నాడు, తెల్లకాచలు కన్నునేమి కాదు. అట్లా ఆ తండ్రి కష్టం ఎవరు తెలిసింది? ఆయన కష్టపడ్డ వ్యక్తికి తెలిసింది, ఎంత ఇబ్బంది పడుతుందో తెలిసింది. కూర్చు తినే వాళ్ళకి ఏం తెలిసిద్దండి, మాటలు చెప్పే వాళ్ళకి ఏం తెలిసిద్దండి, ఇంటి ముందు కూర్చొని సీరియల్ చూసే వాళ్ళకి ఏం తెలిసింది, ఆ ఇంటికి తిరిగే వాళ్ళకి ఏం తెలిసిద్దా? తెలియదు. తండ్రి లేనప్పుడు తండ్రి విలువేంటో తెలిసింది, తండ్రి ఎంత కష్టపడ్డాడో తెలిసింది. అలాగే దేవుడు కూడా మనలో లేకపోతే, దేవుడు మన కుటుంబంలో లేకపోతే, దేవుడు మన హృదయంలో లేకపోతే, దేవుడు మన జీవితంలో లేకపోతే ఆ కష్టము సాతాను గారు నీకు పెడుతున్నాడండి. హల్లెలూయా. చివరి మాట 16 వచ్చిన చూసుకుందాం ప్రియులారా, చివరి మాట చెప్పుకొని ముగించుకుందాం ప్రియమైన సోదరులారా. అదే కొరింథీలో చూద్దాం ప్రియమైన సోదరులారా. 1 కొరింథీ 3:16.
చివరి మాట చూసుకుందాం ప్రేమి సహోదరులారా. ఈరోజు నీవు నేను మన దేహంలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి మన దేహాన్ని ఈ రోజు నుంచైనా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన దేహాన్ని నీట్గా ఉంచుకోవాలి, మన దేహాన్ని అపరితత పరచకుండా కాపాడుకోవాలి. పిల్లరా చదువుదాం. మీరు ఎరగరా? ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన వేళలా చప్పట్లు పెట్టండి. ఇప్పుడు దేవుడు ఏమన్నారు? నేను కట్టుకున్న ఈ దేహాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వాడిని ఏం చేస్తానంటాడు. మరి ఇప్పుడు ప్రేమిసోరా ఇంటికల్లా ఆయన ఇంట్లో లేకపోతే ఏమైపోతుంది ఇల్లంతా? అవునా కదా? ఎలకలు తిరుగుతుంటాయి కదా, అవునా? ఈరోజు ఇలా దేవుడు చెప్తున్నాడు, నీ దేహం దేవుని ఆలయము, నీ దేహం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఇక దేహం దేవుడు ఎందుకు ఇచ్చుంటే ఆయనను మహిమపరచటానికి. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి మహిమపరుచుతున్నాం, ఎంతమంది దేవుణ్ణి ఘనపరుచుతున్నాం, ఎంతమంది దేవుని ఆరాధన చేస్తున్నాం, ఎంతమంది పాటల్లో, ప్రార్థనలో, పరిచర్యలో, వాక్యంలో, మందిరంలో, సంఘంలో, దేవుడి కార్యక్రమంలో ముందుండి పరుగులెత్తుతున్నాం, దేవుడి పనిలో ముందుండి పని చేయగలుగుతున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియారా. నీ దేహంలో దేవుడు చెబుతున్నాడు కదా, దేవుని మహిమపరచబడాలి. ఏం పరచబడాలట? దేవుని మహిమపరచబడాలి. నీ దేహం ద్వారా దేవుడికి మహిమ రావాలి. ఈరోజు నీ దేహం ద్వారా దేవుడికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? మనం చేసే మాటల వల్ల, మన పనుల వల్ల, మన క్రియల వల్ల, మన క్యారెక్టర్ వల్ల, మన నడక వల్ల, మన జీవితం వల్ల దేవుడిని అవమానపరుచుతున్నావా, కించపరుచుతున్నావా, మహిమపరుచుతున్నావా? ఒక్కోసారి చూడండి, ఒక్కోసారి ఏమంటారంటే ప్రేమిసోళ్ళ ఆ ప్రార్థన బదులుగా ఆ నోరు కుదరదు అంటారు, ప్రార్థన బదులు కానీ సీరియల్ మానలేదు, ప్రార్థన బదులు కానీ బూతులు మాత్రం మానలేదు, ప్రార్థన బదులు కానీ చుట్ట తాగటం మానలేదు. అవునా కదా? అప్పుడు పూర్వకాలం అంటే